టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రతి విషయంలోనూ ఆ పార్టీ నేతలు ప్రతివ్యూహాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో గ్రామ స్థాయిలో వేరువేరు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. తాజాగా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీకి సీఎం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేతలు సిగపట్లు పడుతున్నారు. ఎవరికి వారు తమ అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మంత్రి జగదీష్ రెడ్డికి తిరుగులేదు. అంతా ఆయన హవానే కొనసాగుతోంది. అయితే ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు తేడా వచ్చింది. దీంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో గుత్తా అనుచరులకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య వార్ నడుస్తోంది. నల్లగొండ జిల్లాను 3 జిల్లాలుగా విభజించాక ఆ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. నల్లగొండ నియోజకవర్గంలో 4 గ్రూపులుగా ఏర్పడిన నేతలు పార్టీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టు బిగించగా మంత్రి జగదీష్ రెడ్డి తన గ్రూప్ను పెంచుకుంటున్నారు. గిరిజన నియోజకవర్గమైన దేవరకొండలో 2 నేతల మధ్య పోరు సాగుతోంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా జడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ తమ అనుచరులతో బల ప్రదర్శన చేస్తున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ ఓ వర్గంగా, జడ్పీ చైర్మన్ మంత్రి జగదీష్ రెడ్డి ఓ వర్గంగా పనిచేస్తున్నారు. దీంతో అధికారిక కార్యక్రమాల్లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు నేతలు. ఇక మిర్యాలగూడలోనూ 2 గ్రూపులున్నాయి. ఎంపీ గుత్తా అనుచరుడిగా ఎమ్మెల్యే భాస్కర్ రావు పావులు కదుపుతుండగా, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అమరేందర్ రెడ్డి మాత్రం అనుచరుడిగా కొనసాగుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ నోముల నరసింహయ్య నాన్ లోకల్ అన్న వాదన బలపడటంతో 2 గ్రూపులుగా పనిచేస్తున్నాయి. దీంతో ఆయన ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా అతిథి గృహానికే పరిమితం కావాల్సి వస్తోంది. మునుగోడులో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గ్రూపుల మధ్య కూడా విభేదాలు తీవ్రమయ్యాయి. ఒకరు పాల్గొనే కార్యక్రమాలకు ఒకరు దూరంగా ఉండేంత పరిస్థితి అక్కడ నెలకొంది. జిల్లా పార్టీలో వర్గపోరు ఇలా ఉంటే నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవులను వలసొచ్చిన వారికే కట్టబెడుతున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీల నుంచి వలసొచ్చినోళ్లకు పదవులు ఇవ్వటమేంటని ఉద్యమకాలం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి పేరుంది. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోని విధంగా టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు సాగుతోంది. దీంతో భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.